This is ABN PRL College of Science, Kovur. Welcome to 5th semester online classes. All become vocational and general students. Subject is commercial geography. Dear students, I hope you regularly watch our YouTube channel ABN and PRL College online classes. Kovur. You must see our WhatsApp groups for regular updates. You download material and notes from our WhatsApp groups and you maintain the notes for writing exams. And one more thing is you maintain earphones for better quality of my videos. Okay, now we are going to the topic importance of agriculture in Indian economy. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత అండి. సో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎటువంటి పాత్ర పోషిస్తుందనేది మనకు చూస్తాం. సో ఇప్పటి వరకు మనం భారతదేశంలో ఎన్ని రకాల నేలలు ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం అందరం. ఇప్పుడు అసలు వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత భారతదేశంలో ఎలా ఉంది అనే విషయాన్ని మనకు చూస్తాం. Now, agriculture plays a vital role in Indian economy and is the backbone of Indian economy. మనకు తెలుసండి, వ్యవసాయ రంగం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే. ఇప్పటికి కూడా ఈ పాత్ర ఇలాగే కొనసాగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఇట్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు అరౌండ్ 55% ఆఫ్ ది టోటల్ వర్క్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ. దేశం మొత్తం మీద ఉన్నటువంటి పనిచేసే వ్యక్తుల్లో 55% మందికి ఈ వ్యవసాయ రంగమే ఉపాధిని కల్పిస్తుంది. ఇట్ ఈస్ ద సప్లయర్ ఆఫ్ ఫుడ్ ఫర్ 131 crore పీపుల్. 130 కోట్ల జనాభాకి ఆహారాన్ని అందించే బాధ్యత కూడా వ్యవసాయ రంగమే తీసుకుంది. ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ క్రాప్స్. భారతదేశంలో బహుళ పంటలు పండుతాయి. ఇన్ అవర్ కంట్రీ అగ్రికల్చర్ ఇస్ నాట్ ఓన్లీ అన్ ఇంపార్టెంట్ occupation of people but also a way of life, culture and custom. సో మన దేశంలో వ్యవసాయం అనేది కేవలం ప్రజల యొక్క ప్రధాన వృత్తి మాత్రమే కాదండి, అదేవిధంగా ఇది వాళ్ళ యొక్క జీవన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉంటుందన్నమాట. సో ఇండియా స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్, జ్యూట్, మిల్క్ అంటే ఇండియా ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్, జ్యూట్ అండ్ అంటే పప్పు దినుసులు, జ్యూట్, జనపనార మరియు మిల్క్, పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా అండ్ సెకండ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్, వీట్, గ్రౌండ్ నట్, షుగర్ కేన్, కాటన్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. వీటన్నిటిలో కూడా రెండవ స్థానంలో ఉంది. అంటే బియ్యం, గోధుమలు, చెరకు, పత్తి, కూరగాయలు, పళ్ళు, దెన్ గ్రౌండ్ నట్స్, వేరుశనగ వీటిలో రెండవ స్థానం. థస్ ఇండియన్ అగ్రికల్చర్ ఆక్యుపైస్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అదేవిధంగా భారతదేశ వ్యవసాయ రంగం వీటన్నిటి వల్ల కూడా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నమాట. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఈజ్ సెంట్రల్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఆర్థిక అభివృద్ధి అనేది చక్రానికి ఈ వ్యవసాయ రంగం అనేది మనకు కేంద్ర బిందువు లాంటిది అన్నమాట. ఓకే, నా వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనం ఇక్కడ చూద్దామండి. 1 by 1. షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అంటే స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా. సో
So agriculture sector, including forestry, fishing, mining, quarrying, and allied activities like animal husbandry, horticulture, silk industry, etc., is significantly contributing to the gross domestic product in India. సో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలైనటువంటి అడవుల అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, పశుపోషణ, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ, దెన్ తోట పంటలు, గనులు, క్వారీలు మొదలైనవన్నీ కూడా ఈ వ్యవసాయ రంగంలోకి వస్తాయండి. వీటన్నిటిని కలిపి మనం వ్యవసాయ రంగం అని చెప్తాం అనమాట. ఓకే, సో నేటికి కూడా జాతీయంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర అనేది, లేకపోతే వ్యవసాయ రంగం యొక్క వాటా అనేది ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి మనం. The share of agriculture in national income has been declining gradually from 1950-51. సో 1950-51 నుంచి జాతీయ ఆదాయంలో ఈ వ్యవసాయ రంగం యొక్క వాటా అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. దిస్ ఇస్ మెయిన్లీ డ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్ డ్యూరింగ్ ద 5 years ప్లాన్స్ ఇన్ ద ఎకానమీ. దానికి కారణం ఏంటంటే పంచవర్ష ప్రణాళికల ఫలితంగా వ్యవసాయ రంగం కాకుండా వ్యవసాయ రంగంతో పాటు నాన్ అగ్రికల్చర్ అంటే మిగిలిన రంగాలు కూడా గ్రాడ్యువల్గా అంటే క్రమంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ వ్యవసాయ రంగం యొక్క వాటా అనేది తగ్గింది. అంటే యాక్చువల్లీ దీని వాటా ఏం తగ్గలేదండి, మిగతా యొక్క రంగాల యొక్క వాటా అనేది పెరుగుతూ వచ్చింది అన్నమాట. ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ నేషనల్ ఇన్కమ్ డిక్లైన్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ 56.5% in 1950-51 to 13.9% by 13-14. సో 50-51లో దీని యొక్క వాటా జాతీయ ఆదాయంలో 56.5% ఉంటే 13-14 నాటికి 13.9%కి ఇది వచ్చింది. నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టర్, ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం. Agriculture dominates the economy to such an extent that a very high proportion of working population in India is engaged in agriculture. So the agriculture provides employment in 9 to 98 million people, and the number of people working on lands, the cultivators and agricultural laborers increased to 244 million in 2011. సో ఉపాధి కల్పనలో ఇది ఏ విధంగా ఉందంటే agriculture dominates the economy to such an extent that a very high proportion of working population in India and agriculture. సో అంటే భారతదేశ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అన్నప్పటికీ నేటికి ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం కీలక భూమికను పోషిస్తూ వస్తుంది అన్నమాట. వ్యవసాయ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకి జీవనోపాధిని కల్పిస్తూనే ఉంది. ఈ వ్యవసాయ రంగం వల్ల 98 మిలియన్ల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది. ఎలా అంటే ల్యాండ్ కల్టివేటర్స్ రైతులు కానీ, అగ్రికల్చర్ లేబరర్స్ రైతు కూలీలుగా కానీ వీళ్ళకి 98 మిలియన్ ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. సో ఈ ఉపాధి దొరికే ప్రజలు 2011 నాటికి 234 మిలియన్లకు పెరిగారు. దెన్ ఇంపార్టెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయ రంగం పాత్ర ఏ విధంగా ఉంది? For a long time, 3 agriculture-based exports of India like cotton, textiles, jute and tea accounted more than 50%. సో చాలా దీర్ఘకాలంగా భారతదేశ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో మూడు రకాలైన ఉత్పత్తులు ప్రధాన పాత్ర పోషించాయండి. అవి ఏంటంటే కాటన్, టెక్స్టైల్స్, జూట్ అండ్ టీ. ఇవి మోర్ దెన్ 50%, 50% కన్నా ఎక్కువగానే ఉండేవన్నమాట. అంటే ప్రత్తి, జనపనార, టీ పొడి, ఈ మూడు కూడా మనం మొత్తం చేసే ఎగుమతుల్లో 50% ఇది ఆక్యుపై చేశాయి. ఇఫ్ వీ యాడ్ అదర్ అగ్రికల్చర్ కమోడిటీస్ టు షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎక్స్పోర్ట్స్ విల్ రైజ్ టు 70-75%. సో మిగతావన్నీ కూడా వీటికి కలిపితే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల్లో అగ్రికల్చర్ వ్యవసాయ రంగం వాటా 70-75% పెరుగుతుంది. అంటే మిగతా రెస్ట్ ఆఫ్ దీస్ 25% మాత్రమే.
At present, we are exporting sugar, cotton, tobacco, rice, cashew nuts, spices, oil cakes, coffee, tea, fish, meat, fruits, pulses, etc. to foreign countries. సో ప్రస్తుతం మనం ఆ, చెరకు, పత్తి, పొగాకు, బియ్యం, క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు, స్పైసెస్, రకరకాలైన స్పైసెస్ అంటే వన్ ఆయిల్ కేక్స్, అంటే నూనె, కాఫీ, టీ పొడి, చేపలు, మాంసం, పళ్ళు, పప్పు ధాన్యాలు మొదలు అన్నీ కూడా మనం ఫారిన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఇతర దేశాలకి మనం ఎగుమతి చేస్తాం. ఎక్స్పోర్టింగ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ వీఆర్ అర్నింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇవన్నీ మనం ఎగుమతి చేయడం వల్ల మనం ఫారిన్ ఎక్స్చేంజ్ని అంటే తీసుకుంటున్నాం, అంటే విదేశీ మాదక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఎఫెక్టివ్ సోషల్ సేఫ్టీ నెట్, సామాజిక రక్షణ కవచం. అది ఇది సామాజిక రక్షణ కవచంగా కూడా వ్యవసాయంగా ఉపయోగపడుతుంది. అదేంటి చూద్దాం. ఎట్లా? దో అగ్రికల్చర్ ప్రజెంట్లీ కంట్రిబ్యూట్స్ లెస్ దాన్ 15% ఆఫ్ ఇండియన్ జీడిపి, that it continues to employ more than half of the workforce. Crops, animal husbandry, fisheries, agroforestry, silk industry, and horticulture are developed at household level. Hunger and poverty will be alleviated. Green revolution, along with white revolution and blue revolution, provides income and employment to the rural poor by eradicating poverty. So, agriculture acts as an effective social safety net. Right? సో ఇది సామాజిక రక్షణ కవచం ఎలా ఉపయోగపడుతుందంటే, భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఎక్కువ మందికి వ్యవసాయం జీవనాధారం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15% కంటే తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇఫ్ క్రాప్స్, యానిమల్ హస్బెండరీ అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ స్థాయిలో యానిమల్ హస్బెండరీ, క్రాప్స్ అంటే పంటలతో పాటుగా జంతువుల్ని పెంచడం, పాడి, పశుపోషణ, ఆగ్రోఫారెస్ట్రీ అంటే వ్యవసాయ అడవులు, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, ఇట్లాంటివన్నీ కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చేస్తూ వెళ్తున్నారు. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం, అలాంగ్ విత్ వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం అంటే క్షీర విప్లవం అని కూడా చెప్తామండి. అండ్ బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవం అంటే సముద్ర వనరులు. సో ఈ మూడింటిని మనం అంటే నీలి, శ్వేత, హరిత విప్లవం సమన్వయపరిచినట్లయితే, వాటిని మరింత అభివృద్ధి చేయగలిగితే మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ యాక్ట్స్ అనే చుట్టూ సోషల్ సేఫ్టీ. ఈ విధంగా వ్యవసాయ రంగం అనేది చాలా సామాజిక భద్రతకు ఒక రకంగా జీవనోపాధి కల్పిస్తూ, ఆహార భద్రతను కల్పిస్తూ, అన్ని రకాలుగా కూడా సామాజిక భద్రతను కల్పించేది ఈ వ్యవసాయ రంగాన్ని మనం చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వన్, ఫుడ్ సప్లై ఆఫ్ ది ఎక్స్పాండింగ్ పాపులేషన్, పెరుగుతున్న జనాభాకి ఆహార భద్రత. ద హంగర్ ఇండెక్స్ షోస్ దట్ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 55 అవుట్ ఆఫ్ 76 కంట్రీస్. సో మనకి ఆహార సూచిక ఏం చూపిస్తుందంటే, హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి సూచిక ఏం చూపిస్తుందంటే, ఆకలి పీడిత దేశాల్లో ఉన్నటువంటి 76 దేశాల్లో మనం 55వ స్థానంలో ఉన్నాము. ఖచ్చితంగా మన దేశం కూడా ఆకలి పీడిత దేశంగా ఉంది. ఇండియా ఈజ్ ఏ హంగర్ ఎఫెక్టెడ్ కంట్రీ. సో మనది కూడా ఆకలి పీడిత దేశం. బికాస్ ఆఫ్ ద హెవీ ప్రెషర్ ఆఫ్ పాపులేషన్, ద ఎగ్జిస్టింగ్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ కన్సంప్షన్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వెరీ లో. సో మనకి చాలా ఎక్కువగా పెరుగుతున్న జనాభా ఒత్తిడికి మనం ఉత్పత్తి చేస్తున్న ఆహార ధాన్యాలకి ఎక్కడ కూడా పొంతం లేదన్నమాట. పెరుగుతున్న జనాభా అనేది చాలా ఎక్కువగా ఉంటే మనం పెంచగలిగేటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది. ద పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ వాజ్ 510.10 grams per day in 1991, but it has declined
468.9 grams in 2013. అంటే ఒక మనిషికి వచ్చేటటువంటి తలసరి ఆహార లభ్యత అనేది 1991లో 510.10 గ్రాములు ఉంటే కనుక అది 2013 నాటికి 468.9 గ్రాములకి తగ్గిందనమాట. సో ఈ విధంగా మనకి పెరుగుతున్న జనాభాకి మ్యాక్సిమం మనం ఆహార భద్రత కల్పించగలుగుతున్నాం. అయినప్పటికీ ఆహార పీడిత దేశాల్లో ఉన్న 75 దేశాల మంది 56వ స్థానంలో ఉందని చెప్పుకోవాలి. దెన్ రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండస్ట్రియలైజేషన్. అయితే పారిశ్రామికీకరణలో వ్యవసాయ రంగం పాత్ర ఏ విధంగా ఉంది? ఇండస్ట్రీస్ విచ్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఫర్ దేర్ రా మెటీరియల్ ఆర్ కాల్డ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అంటే సాధారణంగా కొన్ని పరిశ్రమలు వాటి యొక్క ముడి పదార్థాల కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటాయి. అలాంటి పరిశ్రమలు మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చెప్తాం. అవి ఏంటంటే లైక్ కాటన్ కానీ, జూట్, టెక్స్టైల్, షుగర్, ఆయిల్ మిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ డైరెక్ట్లీ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ రా మెటీరియల్. వీటికి కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇవి ప్రత్యక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాయి. సమ్ అదర్ ఇండస్ట్రీస్ లైక్ హ్యాండ్లూమ్ వీవింగ్, rice husking, food processing, oil crushing, horticulture, etc. depend on agriculture sector will expand the demand for industrial goods. అయితే మనకి నూనె మిల్లు, తోట పంటలు, ఆహార తయారీ, బియ్యం మిల్లు మొదలైన చిన్న కుటీర పరిశ్రమలన్నీ కూడా మనకి పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. సో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం వల్ల ఆ వ్యవసాయం చేసేటటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి పెరగడం వల్ల పారిశ్రామిక వస్తువులను కొనగలిగే శక్తి వీళ్ళకి వస్తుంది. తద్వారా పారిశ్రామిక వస్తువులకి డిమాండ్ ఏర్పడుతుంది. ఓకే, దాని నెక్స్ట్ వన్ మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. పారిశ్రామిక వస్తువులకు గిరాకీ. So 2/3 of the population of developing countries like India lives in rural areas. So ఈ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా 2/3 అండి 2/3 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారు. ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ దీస్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇస్ టూ లో టు పర్చేజ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. పారిశ్రామిక వస్తువులను కొనగలిగిన శక్తి ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలకు చాలా తక్కువగా ఉంది. ఈ స్టెప్స్ ఆర్ టేకెన్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ప్రొడక్టివిటీ, ది సెక్టర్ విల్ ఇంక్రీజ్. ఒకవేళ మనం ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే వ్యవసాయ రంగం యొక్క ప్రొడక్ట్ అంటే ఉత్పత్తిని మనం ఉత్పాదకతను పెంచగలిగినట్లయితే రూరల్ సెక్టర్స్ విల్ ఇంక్రీజ్. గ్రామీణ ప్రాంతాలు ఖచ్చితంగా వీళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ దోస్ హూ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ రూరల్ ఏరియాస్ కాజెస్ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ గూడ్స్. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి మనం వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచగలుగుతున్నాం, ఆటోమేటిక్గా పారిశ్రామిక వస్తువుల గిరాకీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ గిరాకీ పెరిగిందో దాంతోపాటుగా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా అభివృద్ధి చెందుతుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే ఆర్థిక స్తోమత పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుందో ఈ ఆ పారిశ్రామిక వస్తువులు కొనడం వల్ల పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ వన్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఇతర అంశాలు. ఇంకేది కాకుండా కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయని అనుకుంటున్నాను. The development of agriculture sector directly promotes growth in transport sector. By transporting the products of agriculture, transport sector earns income. Both of these sectors are interdependent in growth. Okay. అంటే అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం వల్ల ప్రత్యక్షంగా అభివృద్ధి చెందేటటువంటి రంగం ఏదైనా ఉందంటే అది ట్రాన్స్పోర్ట్, రవాణా. అంటే కనుక ఉత్పత్తి అయినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను
అది ఒక చోట నుంచి చోట తీసుకెళ్ళడానికి అవసరమయ్యేది రవాణా రంగం. సో ఎప్పుడైతే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందో ఆటోమేటిక్గా ఈ ఉత్పత్తి చేసిన వస్తువులను తరలించడం ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ రంగం రవాణా రంగం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. బోత్ ఆఫ్ దీస్ సెక్టర్స్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఇన్ గ్రోత్. సో ఇవి రెండు కూడా అభివృద్ధికి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నటువంటి రంగాలు అన్నమాట. ద నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్వైట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాంచెస్ of banks into rural areas. These banks collect not only deposits from rural areas from capital, but also provide financial assistance to them. సో ఎప్పుడైతే ఆ, ఆ, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందో ఇది యొక్క విస్తరణ జరిగి బ్యాంకింగ్ రంగం అనేది బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాలకు వస్తాయి. ఈ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి బ్యాంకులు కేవలం డబ్బును డిపాజిట్లు వసూలు చేయడమే కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరం ఉన్నటువంటి మూలధనాన్ని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా కలుగజేస్తాయి. అగ్రికల్చర్ డెవలప్మెంట్ మినిమైజెస్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. సో ఎప్పుడైతే వ్యవసాయంగా అభివృద్ధి చెందిందో జనాభా అనేది గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం అనేది తగ్గుతూ వస్తుంది. The next one, agriculture being the chief source for the supply of food and fodder to the cattle plays a crucial role in the development of animal husbandry and dairy. So, వ్యవసాయ రంగం అనేది ఆహార ఉత్పత్తుల్ని అందించేటువంటి ప్రధానమైన రంగం. అంతేకాకుండా వ్యవసాయ రంగమే పాడి పరిశ్రమలు, అవసరమైనటువంటి పాలు, ఇట్లా పళ్ళు, ఇట్లాంటి అన్నిటికీ కూడా అన్నిటి కూడా అభివృద్ధి చెందడానికి ఇది మూలధనం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే పాలు పెంచాలంటే పాలు యొక్క ఉత్పత్తిని పెంచాలంటే పాడి పరిశ్రమ పెరగాలి, అంటే దీనివల్ల డైరీస్ పెరుగుతాయి అనమాట. సో మనకి కోడిగుడ్లు ఇట్లాంటివన్నీ పెరగాలి, మంచి పోషకాహారం కావాలి అంటే కనుక దానివల్ల యానిమల్ హస్బెండరీస్ అంటే హ్యాచరీస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. ఫార్మ్ tourism in rural areas can be developed through the development of agriculture. సో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఫార్మ్ టూరిజం అనేది వ్యవసాయ పర్యాటకం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా కూడా మనం వ్యవసాయ రంగానికి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.